If you are a beginner and want to learn aptitude from scratch in Telugu, then you're at the right place. Hello aspirants, ఈ రోజు మనం సింప్లిఫికేషన్స్ పార్ట్ 5 చూద్దాం. ఇందులో ఏంటంటే వేరియబుల్స్ అండ్ ఐడెంటిటీస్ అంటే ఏంటి? ఏ అండ్ బీతో లైక్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అలా, లేదంటే సమ్ వేరియబుల్స్ యూస్ చేసి మనకి ఈక్వేషన్స్. ఇప్పటి వరకు మనం సింప్లిఫికేషన్స్ ఎలా చూసాం పార్ట్ 1 to 4లో, లైక్ నార్మల్ ఒక ఈక్వేషన్ ఇచ్చిన, నార్మల్ ఒక సెంటెన్స్ ఇచ్చిన, లేదంటే మనకు ఒక వర్డ్ ప్రాబ్లమ్, సెంటెన్స్ స్పేస్, బాడ్మస్ రూల్స్ అవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే వేరియబుల్స్ అంటే ఏబిసి అలా నంబర్స్ ని అలాంటి ఆల్ఫాబెట్స్ ని నార్మల్ నంబర్స్ ని ఇంటిగ్రేట్ చేసి క్వశ్చన్స్ ఇచ్చిన, లేదంటే ఐడెంటిటీస్ యూస్ చేసి సాల్వ్ చేయమని ఇచ్చిన, ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మనం ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. ఓకే, సో పార్ట్ 1 to 4 I've already made into a playlist. I'll be putting the playlist link in the description. You can check it out if you want to see all those parts. Okay, fine, let's get into the video. And part 4 లో ఇచ్చిన homework problem ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. See, man owns 2/3 of a business. Okay, సో టోటల్ బిజినెస్ ఏదైతే మనీ ఉందో, వాల్యూ ఏదైతే ఉందో అది మనం టోటల్ ఎక్స్ అనుకుందాం. ఓకే, అందులో ఇతని ఓనర్షిప్ ఏంటి? 2/3 కదా, అంతేనా? సో అతని వాల్యూ ఏమవుతుంది? 2/3 ఆఫ్ ద టోటల్ షేర్ ఆఫ్ ద కంపెనీ, అంతేనా? ఇది అతని రోల్. ఓకే, అతని బిజినెస్ లో వాల్యూ అవనివ్వండి, అతని షేర్ వాట్ ఎవర్. ఓకే, అందులో he sells 3/4 of his shares. This is his shares. ఇందులో మళ్ళీ 3/4 అమ్మేశారంట. For what amount? This much. Okay, so this is his share. హిస్ షేర్ లో మళ్ళీ 3/4 అమౌంట్. దాన్ని మనం ఎలా రాస్తాం? 3/4 ఆఫ్ హిస్ షేర్. ఓకే, ఆఫ్ హిస్ షేర్స్. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, హిస్ షేర్స్ అతని షేర్స్ అంతా ఇది. ఓకే, ఫర్ హౌ మచ్ రూపీస్? 75,000 రూపీస్. ఓకే, మనల్ని ఏమడిగారు? టోటల్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్ అంటే ఏంటి అని అడిగారు. ఓకే, సో టోటల్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్ ఏంటి? ఎక్స్ కదా. సో ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో 3 gets cancelled, 2 1s are 2 2s are 4. Okay, so x by 2 is equal to 75,000. So x value ఏమవుతుంది? 75 2s are 150,000. Okay, so 150k will be the answer, or you can say 1,50,000 as well. Clear? Let's get into today's video. Yeah, సో ఇప్పుడు ఏంటంటే వీటికి మనకి ఐడెంటిటీస్ వచ్చి ఉండాలి. ఇఫ్ మీరు న్యూ బిగినర్, ఎవరైనా న్యూ వ్యూవర్ అవి ఉంటే, పార్ట్ 1లో నేను ఐడెంటిటీస్ గురించి చెప్పాను, అంటే బేసిక్ ఇంట్రొడక్షన్ అదంతా ఉంటుంది, అందులో చెప్పాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఆర్ మీరు ఇంకా కంటిన్యూషన్ గా చూస్తున్నారు అని అనుకుంటే, దెన్ యూ కెన్ అండర్స్టాండ్, బికాస్ ఆల్రెడీ ఐడెంటిటీస్ ఫినిష్ అయిపోయింది కాబట్టి. ఓకే, సో ఏ ప్లస్ 2b మనకి ఇచ్చారు 6, ఏబి ఇచ్చారు 4, 2/a 1/b. ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సి, ఎప్పుడైనా మనకి క్వశ్చన్స్ ఏవైతే క్వశ్చన్ ఈక్వేషన్స్ ఇచ్చారో, క్వశ్చన్ నుంచి మనం వెళ్ళలేకపోతున్నాం అనుకో, వెనక నుంచి రండి. ఓకే, ఇప్పుడు ఏముంది? సింపుల్ గా మీరు జస్ట్ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు మీ ఇంటికి వెళ్ళాలి, లేట్ గా వెళ్ళారు, మీ మమ్మీ 6 వరకు టైం ఇస్తే 9 వరకు బయట ఉన్నారు. ఇప్పుడు మీరు ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళాలి, మీకు ఏ దారి కనిపించట్లేదు. మీరు ఏం చేస్తారు? సైలెంట్ గా వెనక్ సైడ్ నుంచి అలా వెళ్తారు. మీ ఇల్లు కాబట్టి మీ డోర్స్ మీకు తెలుస్తాయి. అందులో ఏ డోర్ అయితే ఖాళీగా ఉందో, ఏ డోర్ అయితే ఓపెన్ గా ఉందో, లేదా ఏమైనా వే ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ డోర్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అలా ఫ్రంట్ డోర్ నుంచి మీ రూమ్ కి వెళ్లకుండా బ్యాక్ డోర్ నుంచి అలా సైలెంట్ గా మీ రూమ్ లోకి మీరు వెళ్ళిపోయి అడిగితే 6కి వచ్చానని చెప్పేస్తారు. ఇట్స్ యాజ్ సింపుల్. అదే విధంగా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ మీకు వే ఏం కనిపించట్లేదు, ఇలా ఇచ్చారు. దీంతో మీరు ఏ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కదా ఈ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసి మీరు ఆన్సర్స్ వస్తాయి. కానీ మీకు ఏ అండ్ బి వాల్యూస్ తెలియట్లేదు. అంటే ఇది ఓన్లీ ఈ క్వశ్చన్ కనే కాదు, ఏ క్వశ్చన్ అయినా, ఆప్టిట్యూడ్ ఏ క్వశ్చన్ అయినా మీకు హెల్ప్ అవుతుంది. అందుకే మీకు ఇంత టైం తీసుకొని చెప్తున్నా. ఓకేనా? సో జనరలీ మీరు ఈ వేలో వెళ్ళలేకపోతున్నారు అని అన్నప్పుడు, వాళ్ళు ఏదైతే కనిపెట్టమన్నారో అక్కడి నుంచి రండి, దాన్ని సాల్వ్ చేసి క్వశ్చన్ లోకి తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకే, సో జనరల్ గా వీటిని సాల్వ్ చేసి కదా మనం ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని మనకి సాల్వ్ చేసేలాగా ఏవే మనకు కనిపించట్లేదు, సో ఇటు నుంచి రండి. ఓకే, సో 2/a ప్లస్ 1/b. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని నేను సాల్వ్ చేయాలి. ఏం చేద్దాం? ఈ రెండింటికి ఎల్సిఎం తీయండి, ఏమవుతుంది? ఏబి, అంతేనా? సో 2b ప్లస్ 1 into AA by A into B AB ఎల్సిఎం తీస్తే అంతే కదా. జనరలీ ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్, సారీ, ఇలాంటి ఫ్రాక్షన్స్ లో మనకి ఏమైనా ఎడిషన్స్ ఇస్తే ఇలానే కదా చేస్తాం. 2 into B ప్లస్ A into 1 డివైడెడ్ బై A into B, ఇంతేనా? సి, ఈక్వేషన్ బాగా అబ్జర్వ్ చేయండి. A ప్లస్ 2B మనకి ఇచ్చారు, ఇగో A ప్లస్ 2B. AB మనకి ఇచ్చారు, ఇదిగో AB. సింపుల్. చూసారా? 2B ప్లస్ A మనకి ఎంత ఇచ్చారు? 6 బై AB మనకి ఎంత ఇచ్చారు? 4. 2 2s are 2 3s are 3/2.
ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళలేకపోతున్నారు అన్నప్పుడు వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సింపుల్ టర్మ్స్ లో తీసుకురావడానికి ట్రై చేయండి. అక్కడ నుంచి మీరు క్వశ్చన్ లో ఇచ్చినవి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే ఫైన్. సో మనకి ఇచ్చారు a/3 b/7 c/7 సారీ b/4 c/7. ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి మనకి 2 వేస్ ఉంటుంది. ఓకే, ఆ 2 వేస్ మీకు చెప్తాను. ఫస్ట్ వే ఏంటంటే జనరల్ గా ఆ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలి ఆ మెథడ్ అంటూ ఉంటుంది చూసారా, ఆ మెథడ్ లో చెప్తాను. తర్వాత మీరు మెథడ్ గుర్తులేదు మర్చిపోయారు, కొంచెం లాంగ్ అయినా సరే ఎలా అయినా మీరు సాల్వ్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అలాంటి కేసు కోసం చెప్తాను. ఓకేనా, సో ఫస్ట్ మెథడ్. ఎప్పుడైనా మనకి ఇలా ఇచ్చినప్పుడు సంథింగ్ ఈక్వల్ టు సంథింగ్ ఈక్వల్ టు సంథింగ్ వాటన్నిటిని మనం ఒక కాన్స్టెంట్ కే కింద అజ్యూమ్ చేసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు a/3 ఈజ్ ఈక్వల్ టు కే కదా, సో ఏ వాల్యూ ఏమవుతుంది 3k. ఓకే, b/4 ఈజ్ ఈక్వల్ టు కే, బి వాల్యూ ఏమవుతుంది 4k. c/7 ఈజ్ ఈక్వల్ టు కే, సి వాల్యూ ఏమవుతుంది 7k. ఇప్పుడు అన్నీ కూడా ఏ బి అండ్ సి అన్నీ ఒక కామన్ టర్మినాలజీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఓన్లీ రెండే చూసారనుకో, ఏ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బి వస్తుంది. ఈ రెండు చూస్తే మీకు బి ఇన్ టర్మ్స్ ఆఫ్ సి సంథింగ్ అలా వస్తుంది, ఏతో సంబంధించి రాదు కదా. ఓకే, కానీ మీకు మూడు ఒకటే టైప్ లో కావాలి అని అనుకుంటున్నప్పుడు ఇలా ఒక కాన్స్టెంట్ తో మీరు అజ్యూమ్ చేసుకుంటారు. ఓకే, సో అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఒక కాన్స్టెంట్ అట్రిబ్యూట్ లో వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలంతే, ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై సి. అంతే, ఏ వాల్యూ ఎంత 3k ప్లస్ 4k ప్లస్ 7k ఎంత 3 ప్లస్ 4 7 7 ప్లస్ 7 14 14k డివైడెడ్ బై సి వాల్యూ ఎంత 7k. k and k gets cancelled, 7 ones are 7 twos are. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 2 2 will be the answer. వెరీ సింపుల్, సింపుల్ గా అయిపోయిందా. ఫైన్. సో ఇప్పుడు ఆ మెథడ్ లో చెప్పా కదా, ఇప్పుడు మీకు ఆ మెథడ్ గుర్తులేదు ఎగ్జామ్ లో ఆఫ్ కోర్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు ఈక్వల్ అన్నారు కదా, ఫస్ట్ ఈ రెండింటిని ఒక టర్మ్స్ లోకి తీసుకురండి. ఓకే, సో 4a ఈజ్ ఈక్వల్ టు 3b అంతేనా, సో 4 ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ b అంతేనా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే వెయిట్ ఇలా కాదు, ఇలా కాకుండా ఇందాక మీకు చెప్పాను చూసారా క్వశ్చన్ ని సాల్వ్ చేయాలని చెప్పి, అలా సాల్వ్ చేసి చూద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై సి. ఓకే, ఇప్పుడు ఏ బై సి ప్లస్ బి బై సి ప్లస్ సి బై సి ఇలా నేను రాసుకోగలను కదా. సో దీన్ని మీరు ఎలా రాస్తారు, ఏ ప్లస్ ఏ బై బి ప్లస్ బి బై సి, ఏ బై సి ప్లస్ బి బై సి ప్లస్ 1. ఇంతేనా, ఇక్కడ వరకు మనకి ఈక్వేషన్ వచ్చేసింది. సో ఒక్కొక్క వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఏ బై సి రావాలంటే ఏకి సికి సంబంధించినవి మీకు కావాలి. సో మీరు ఎలా రాస్తారు, a/3 ఈజ్ ఈక్వల్ టు సి బై 7 అంతేనా. సో ఏ బై సి ఏమవుతుంది, ఏ బై సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇటు వచ్చింది కాబట్టి 3 అటువైపు వెళ్ళిపోతుంది 3/7. సిమిలర్లీ b/4 ఈజ్ ఈక్వల్ టు సి బై 7. సో బి బై సి ఏమవుతుంది 4/7 అంతేనా. సో మీకు ఏ బై సి వాల్యూ వచ్చింది, బి బై సి వాల్యూ వచ్చింది, 1 ఇంకోటి ఉంది, ఆ మూడు యాడ్ చేస్తే మీకు వాల్యూ వచ్చేస్తుంది. ఏ బై సి ఏంటి 3/7 ప్లస్ బి బై సి ఏంటి 4/7 ప్లస్ 1. సో 3 ప్లస్ 4 విల్ బి 7, 7/7 విచ్ విల్ బి 1. సో ఇదంతా ఏమైపోతుంది 1, 1 ప్లస్ 1 ఏమవుతుంది 2 అంతే. సో 2 విల్ బి ది ఆన్సర్. ఇలా అయినా మీరు చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ లో ఏంటంటే ఈ క్వశ్చన్ చూడగానే మనకు అర్థం అవ్వకపోవచ్చు, బట్ అలా మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు ఆ మోడల్స్ తెలిసే కొద్దీ మనకి వచ్చేస్తుంది. ఓకే ఫైన్. సో ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 4/3, 3a ప్లస్ 2b బై 3a మైనస్ 2b అని మనకి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇది కూడా 2 వేస్ లో ఉంటుంది, అదేంటో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. 3a ఈజ్ ఈక్వల్ టు 4b ఇక్కడ వరకు వచ్చింది. మీరు ఈ ఈక్వేషన్ ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు 4b లేదు కానీ 3a అయితే ఉంది కదా. సో 3a ఉన్న ప్రతి దగ్గర మీరు 4b అని సబ్స్టిట్యూట్ చేయండి. సో మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ b వచ్చేస్తుంది, మీరు సింపుల్ గా సాల్వ్ చేసేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో wherever there is 3a substitute 4b. So 4b plus 2b divided by 4b minus 2b. 4b plus 2b ఎంత 6b by 4b minus 2b ఎంత 2b. bb gets cancelled, 2 ones are 2 threes are. So 3 will be the answer. Very simple. ఇప్పుడు మీరు ఇలా క్రాస్ మల్టిప్లై చేయడం వల్ల ఏదో ఒకటి లైక్ 3a కానీ 2b కానీ రెండిట్లో ఏదో ఒకటి వచ్చింది కదా. సో ఇక్కడ 3b మనకు వచ్చింది కాబట్టి చేసేసాం. కానీ ఇలా క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 3a రాలేదు 4b రాలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు a బై బి ఈజ్ ఈక్వల్ టు
7/5 అని ఉందనుకో, 5a ఈజ్ ఈక్వల్ టు 7b అని మీకు వచ్చింది. ఇక్కడ 5a లేదు, 7b లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి కదా? అలా మీకు తెలుసుకోవాలి కదా ఆ మెథడ్ కూడా. అందుకు మెథడ్ 2 కూడా ఒకసారి చెప్తాను. సి a/b ఈజ్ ఈక్వల్ టు 4/3 అన్నప్పుడు మనం ఏదైనా ఒక వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ వేరియబుల్ తీసుకొద్దాం. ఓకే, సో 3a ఈజ్ ఈక్వల్ టు 4b, a ఈజ్ ఈక్వల్ టు 4b/3 కదా. నాకు ఇక్కడ b దగ్గర మైనస్ ఉంది కాబట్టి నాకు సపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకని వచ్చే ఈక్వేషన్ కూడా నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ b తెచ్చుకుంటున్నా. అందుకు a ఈజ్ ఈక్వల్ టు 4b/3 ఐ రిటర్న్. లేదా ఈ మైనస్ అనేది a కి ముందు ఉంది అనుకో, ఐ వుడ్ హ్యావ్ రిటర్న్ b ఈజ్ ఈక్వల్ టు 3a/4. ఐ వుడ్ హ్యావ్ రిటర్న్ దిస్ వే. బట్ సపరేషన్ b ముందు ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతే నాకు ఈజీగా ఉంటుంది అని అనిపించి ఐ పుట్ ఇట్ దట్ వే. ఓకే ఫైన్. సో ఏ వాల్యూ మీకు వచ్చింది, ఆ ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ మీకు వచ్చిన ఏ వాల్యూ విచ్ ఇస్ 4b/3, ఓకే, ప్లస్ 2b. ఇక్కడ అంటే మనకు ముందే తెలుసు 3 ముందుగానే మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది కొన్నిసార్లు డైరెక్ట్ క్యాన్సిల్ అవ్వదు, మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది. అయినా సరే మీరు ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ యాడ్ చేసేయచ్చు. ఓకే, డివైడెడ్ బై 3 ఇంటూ 4b/3 minus 2b. Okay, so 3 gets cancelled. Of course, 4b plus 2b anta 6b by 4b minus 2b anta 2b. Mali same old story. Indaklane bb gets cancelled. 2 1s are 2 3s are 3 will be the answer. Clear, simple? Fine. Let's go to the next one. See, ఇక్కడ మీకు ఒక పెద్ద ఈక్వేషన్ ఇచ్చారు. ఇది ఐబిపిఎస్ క్లర్క్ ఎగ్జామ్స్ లో 2 to 3 times ఐ హావ్ సీన్ దిస్ క్వశ్చన్. సో ఇలాంటి మోడల్స్ సేమ్ క్వశ్చన్ నంబర్స్ కూడా సేమ్ ఇచ్చినవి కూడా ఐ హావ్ ఆల్రెడీ సీన్ ఇన్ ది ఎగ్జామ్. సో ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. జనరలీ మనం ఏం చేస్తాం, పైన న్యూమరేటర్ కింద డినామినేటర్ లో సేమ్ గా ఏమైనా ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ అంటే మనం ఏదో ఒకలా క్యాన్సిల్ చేసి చూస్తాం. బట్ దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ సబ్ట్రాక్షన్, అండ్ దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్. సో వీ కెనాట్ క్యాన్సిల్ ఇట్ అవుట్ డైరెక్ట్లీ. ఓకే, సో అందుకని మనం దాన్ని అన్నిటిని మల్టిప్లై చేయాలి. 343 ఇంటూ 343 అవన్నీ మల్టిప్లై చేస్తే ఎంత పడుతుంది? సో అందుకని ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడైనా కనిపించినప్పుడు వాటికి పాసిబుల్ ఐడెంటిటీస్ కి తీసుకురావడానికి ట్రై చేయాలి. ఇక్కడ 343 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో దాన్ని మీరు ఎలా రాయగలరు? 343 హోల్ క్యూబ్ కింద రాయగలరు, అంతేనా? మైనస్ 113 హోల్ క్యూబ్, యూ కెన్ రైట్ ఇట్ ఇన్ దట్ వే, 113 హోల్ క్యూబ్. ఓకే, డివైడెడ్ బై 343 ఇక్కడ ఎన్ని టైమ్స్ మల్టిప్లై ఉంది? 2 టైమ్స్. సో 343 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ 343 ఇక్కడ ఇంటూ 113 ఉంది. సో 343 ఇంటూ 113 ఇది ఒక సెట్. నేను సెట్స్ కింద ఎందుకు డివైడ్ చేస్తున్నానంటే బార్మస్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్ అవి ఒక సెట్స్ లా చేస్తాం, అవి చేసిన తర్వాత మనం ఎడిషన్ చేయాలి, అంతే కదా. సో మల్టిప్లికేషన్ అన్ని సపరేట్ చేస్తున్నాం అంతే. ఓకే, ప్లస్ 113 హోల్ స్క్వేర్ 2 టైమ్స్ ఉంది కాబట్టి. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్ ఈ ఫార్మాట్ లో కనిపిస్తుంది. 343 113 తప్ప మనకు వేరే వాల్యూనే లేదు. సో 343ని నేను ఏ అనుకుంటున్నాను, 113ని బి అనుకుంటున్నాను. ఇలాంటి మోడల్స్ చాలానే రిపీట్ అవుతూ ఉంటాయి ఎగ్జామ్స్ లో. డైరెక్ట్ ఎగ్జామ్ లో చూసి మీరు అదంతా ఓ అమ్మో ఇదేంటి అని అబ్జర్వ్ చేయడం కష్టం. ఇప్పుడు కూడా మీరు ఫస్ట్ టైం చూడగానే ఇవన్నీ ఐడెంటిఫై చేసి అసలు మనకి ఇది చూడగానే అదే చేయాలని ఐడియా ఎలా వస్తుంది అని కూడా మనలో చాలా మందికి డౌట్ వస్తుంది. బట్ ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. 2-3 క్వశ్చన్స్ ఇలాంటి మోడల్లో చేసేసరికి మనకు ఆ క్వశ్చన్ చూడగానే ఇది ఐడెంటిటీ ప్రాబ్లమ్ అని మనకే ఐడియా వచ్చేస్తుంది. ఓకే, డోంట్ వరీ, బికాస్ ఈ క్వశ్చన్ కూడా బిఫోర్ ఐ వాస్ కన్ఫ్యూజ్డ్, ఓకే అలాగా అని చెప్పి. బట్ 2 to 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసే కొద్దీ మనకే ఐడియా వచ్చేస్తుంది అనమాట, ఏ క్వశ్చన్ కి ఏ మెథడ్ వాడాలి, ఏ క్వశ్చన్ కి ఏ ఫార్ములా వాడాలి. అది కూడా పెద్దగా టైం ఏదో హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని కూడా లేదు, ఒక ఫ్యూ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మీరు జస్ట్ ఆ మోడల్స్ ఏంటి, అసలు ఎలాంటి మోడల్స్ వస్తే మీకు తెలియాలి కదా. ఓకే, లైక్ ఇప్పుడు మీరుంది యువర్ లెర్నింగ్ కుకింగ్, మీకు అసలు కుకింగే రాదు, ఇప్పటికిప్పుడు మీరు కుకింగ్ నేర్చుకుంటున్నారు, మీరు మొత్తం అసలు చికెన్ బిర్యానీ పెద్ద ప్రాసెస్ అదేదో చెప్తారు. ఓకే, అదంతా మీకు అర్థం కాదు. మీరేం చేస్తారు, ఫస్ట్ స్మాల్ కర్రీస్ లైక్ ఏదో వెజ్ కర్రీస్ ఒక 2-3 కర్రీస్ నేర్చుకున్నారు. సో మీకు స్టవ్ ఏ ఫ్లేమ్ లో పెట్టాలి, ఏ దానికి ఏ ఫ్లేమ్ పెట్టాలి, ఏది కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, సాల్ట్ ఎప్పుడు వేయాలి, సాల్ట్ ఫస్ట్ లో వేస్తే కొంచెం ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది, తర్వాత కారం ఫస్ట్ లో వేయకూడదు మాడిపోతుంది, ఇలాంటివి మీకు కొన్ని తెలుస్తాయి. దానివల్ల మీకు ఎవరైనా చికెన్ బిర్యానీ ఎలా చేయాలంటే ఏం లేదు, చికెన్ ఫస్ట్ ఆనియన్స్
ఆనియన్స్ లో ఫ్రై చేస్తాం, తర్వాత బాయిల్ చేసిన రైస్ వేసి ఆనియన్స్ అండ్ రిమైనింగ్ పుదీనా అవన్నీ వేస్తే బిర్యానీ అయిపోద్ది అని చెప్తారు. మీకు అది వచ్చేస్తుంది. ఎందుకు? మీకు బేసిక్ కుకింగ్ తెలుసు, ఆనియన్ ఎంతసేపు ఫ్రై అవ్వాలి తెలుసు, తర్వాత ఏ కలర్ లో ఆనియన్ ఏ కలర్ లో ఉన్నప్పుడు అయిందని తెలుసు, చికెన్ కుక్ అయిపోయిందంటే అదో మీకు అవన్నీ ఐడియా ఉంటుంది. సేమ్ అదే విధంగా మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చూడగానే ఏదో పెద్దగా అనిపించవచ్చు, కానీ మీరు అన్ని టాపిక్స్ మీద బేసిక్ 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 కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఈ సిరీస్ మొత్తం టెలింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిగినర్స్, సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్, వాట్ ఎవర్, ఆల్ ద టాపిక్స్ అన్ని కూడా. సో అన్ని టాపిక్స్ మీకు ఎక్కడైనా మధ్యలో అర్థం కాకపోయినా సరే గో విత్ ఫ్లో, చేసుకుంటూ వెళ్ళండి, నేర్చుకుంటూ వెళ్ళండి. వన్స్ మీరు అన్ని టాపిక్స్ ఫ్రమ్ బేసిక్ టు గుడ్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏదైతే అన్ని టాపిక్స్ నేర్పిస్తున్నానో అవన్నీ నేర్చుకున్నాక యాప్టిట్యూడ్ మీద మీకు మంచి గ్రిప్ వచ్చేస్తుంది. దానివల్ల మీరు ఏ టాపిక్ ఇచ్చినా మీరు నేర్చుకోకుండా మీ అంతటి మీరే మీ ఓన్ మెథడ్లో సబ్స్టిట్యూట్ చేసి మీ ఓన్ ట్రిక్ మీరు ఫైండ్ అవుట్ చేసే డేస్ కూడా వచ్చేస్తాయి. దట్ ఈస్ నాట్ టూ ఫార్. మీరు ఎంత ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే, ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్తో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే అంత బాగా వచ్చేస్తుంది. మరి ఇంట్రెస్ట్ రావట్లేదు ఈ క్వశ్చన్స్ చూస్తే ఏం చేయాలి? కొంచెం సేపు మీకు ఇంట్రెస్ట్ రాకపోయినా అర్థం కాకపోయినా ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు అనలైజ్ వాట్ ఈస్ దేర్, ట్రై టు లిజన్. జస్ట్ వినండి అంతే, వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను ఏం చెప్తున్నాను, లైక్ ఏ క్వశ్చన్కి ఏది ఇంప్లిమెంట్ చేస్తున్నాను, అదంతా మీ అంతటా మీకే ఐడియా వచ్చేస్తుంది. ఎవరు నేర్పించాల్సిన అవసరం కూడా ఉండదు. క్లియర్? ఫైన్. సో వితౌట్ డిలే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా మనకు కనిపిస్తుంది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇది మనకున్న ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా. ఓకే, సో డివైడెడ్ బై, మనకి ఇదే ఫార్మాట్ లో ఉంది, ఇది ఏ ఇది బి అనుకున్నాం కదా, ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ సారీ ఏ ఇంటూ బి. ఓకే, సో ఏబి ప్లస్ ఇదేముంది బి స్క్వేర్ కదా, సో బి స్క్వేర్. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇదంతా మల్టిప్లికేషన్ టర్మ్స్ లోనే ఉంది, కింద కూడా ఇంకేమీ మనకు లేదు, ఇది మాత్రమే ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఈ మొత్తం కామన్ గా ఉంది. సి ఏ స్క్వేర్ ఇది లేకుండా ఓన్లీ ఇవే ఉన్నాయనుకో, ఓకే, మీరు డైరెక్ట్ గా క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎడిషన్ ఉండి ఉంటే, ఇది ఎడిషన్ లో ఉంది కాబట్టి మీరు సపరేట్ చేయొచ్చు కానీ క్యాన్సిల్ చేయలేరు. కానీ ఇది ఎడిషన్ లో లేదు, మల్టిప్లికేషన్ లో ఉంది ఈ రెండు. ఓకే, సో మీరు ఇక్కడ ఇది డైరెక్ట్ గా మీరు క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, లాస్ట్ లో ఏం మిగిలింది? ఏ మైనస్ బి మన దగ్గర ఉంది. ఓకే, ఏ వాల్యూ ఎంత, ఇది బి వాల్యూ ఎంత, ఇది అంతే. ఆ రెండు సపరేట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చింది. ఏ పెద్ద 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 క్యాలిక్యులేషన్స్ ఏమీ చేయకుండా సింపుల్ గా మీకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 3 minus 3 is 0, 4 minus 1 is 3, 3 minus 1 is 2, 230 is the answer. Very simple. Let's get into the next one. Okay, so this is the fourth one. Okay, అంటే అలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేయాలి అని చెప్పి, ఫైన్. సో ఏబి ఇచ్చారు, ఏ ప్లస్ బి ఇచ్చారు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి మీరు ఏ అండ్ బి ఇండివిజువల్ గా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే అదొక పెద్ద టాస్క్. అది మీరు ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టైప్ ఆఫ్ థింగ్, అంటే మీకున్న టైం కన్స్ట్రెయింట్ ఎగ్జామ్ లో. సో ఇలాంటి మోడల్స్ మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు ఐడెంటిటీస్ నేర్చుకోవాలి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, తర్వాత ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఇంకా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఓకే, ఇలాంటి కొన్ని ఐడెంటిటీస్ ఉంటాయి, అవన్నీ మీరు నేర్చుకోవాలి. ఆ ఫార్ములాస్ మీకు గుర్తున్న కొద్దీ మీరు ఏవైతే ఈక్వేషన్స్ చూస్తారు, సి ఏ ప్లస్ బి, ఏబి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇవన్నీ జనరల్లీ మీకు ఎలాంటి వాటి దగ్గర కనిపిస్తాయి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇలాంటి వాటిలోనే కదా కనిపిస్తాయి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సింపుల్. సేమ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంతేనా? సో మనల్ని ఇక్కడ ఏమని అడిగారు? ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. ఓకే, ఈ రెండు. ఓకే, మధ్యలో 2ab ఉంది, ఇక్కడ ab ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనల్ని కనుక్కోమంటున్నారు. ఏ ప్లస్ బి వాల్యూ మనకి ఇచ్చేసారు. అదే ఏ మైనస్ బి ఇచ్చుంటే మీరు ఇది సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళు. ఓకే, ఏ ప్లస్ బి ఇచ్చారు కాబట్టి ఇది సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, మీకు ఏ ప్లస్ బి ఇచ్చారు. ఓకే, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ is equal to a square plus b square plus 2ab. ఓకే, సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 6. సో 6 స్క్వేర్ ఎంత? 36. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అదే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది, ప్లస్ 2 ఇంటూ ఏబి ఎంత? 5. సో 5 2 ఎంత? 10. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
is equal to 36 minus 10, which is 26. So 26 will be the answer. Clear? Simple, very easy. Fine. So మీకు ఒక టాస్క్ ఇస్తాను. a plus b equal to 6 కదా, ఇప్పుడు a minus b equal to 6. ఓకే, a మైనస్ బి ఈక్వల్ టు 6 అనే క్వశ్చన్ ఇస్తున్నాను. సేమ్ మీరు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఏంటో నాకు ఫైండ్ అవుట్ చేసి కమెంట్స్ లో చెప్పాలి. ఓకేనా? ఇది మీ హోంవర్క్ ప్రాబ్లం, మీరు ఖచ్చితంగా సాల్వ్ చేసి చెప్పండి, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ మీకు అర్థమైందో లేదో. ఓకే ఫైన్. సో సేమ్ అంత ఇందాక నేను చెప్పినట్టే, ఇక్కడ మీకు 7, 5 దిస్ ఉంది, ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి, కానీ 3000 లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ మీకు ఏమైతే ఇచ్చారో ఫస్ట్ అదైతే సాల్వ్ చేయండి. ఓకే, మీకు ఏం కనిపిస్తుంది? ఈ రెండు కనిపిస్తున్నాయి. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ మీరు రాయగలరు. ఫస్ట్ అది చేసి చూడండి. ఓకే, సో 75,983 హోల్ స్క్వేర్ మైనస్ 45,983 హోల్ స్క్వేర్. ఓకే, సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో మీకు కనిపిస్తుందా? అంటే ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంతేనా? సో దాన్ని మీరు రాసుకోండి. సో 75,983. ఈ రెండు వాల్యూస్ ని మల్టిప్లై చేసే కంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయడం ఈజీ కదా, అంతేనా? సో ప్లస్ 45,983 ఇంటూ 75,983 plus 4, sorry, minus ఇది minus, let me erase this, minus 45,983. ఓకే, కింద 3000 అందాక పక్కన పెట్టండి, ముందు మీకు ఇచ్చినవన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే ఫైన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5983 5983 మొత్తం కామన్ గా ఉంది మీకు. ఓకే, 5983 5983. ఓకే, సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయడం చాలా ఈజీ. ఎందుకు? 5983 మైనస్ 5983 మొత్తం 0 అయిపోద్ది. ఓకే, 0 0 0 0 అయిపోయింది. 7 మైనస్ 4 ఎంత? 3. అంతే. సి కింద 30,000 ఉంది, పైన 30,000 వచ్చింది, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏ మైనస్ బి వాల్యూ ఎంత? 30,000. ఆ కింద ఉన్న దాంతో ఇది ఎలా క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ ఏం మిగిలింది? ఏ ప్లస్ బి ఒక్కటే మిగిలింది. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు వచ్చే వాల్యూ ఆన్సర్. అర్థం కాలేదా? సరే, ఏం వరీ అవ్వకండి. ఈ వాల్యూ నాకు ఎంత వచ్చింది? 30,000. ఓకే, 30,000 ఇది ఇలా పక్కన పెడతాను, డివైడెడ్ బై మన దగ్గర ఉన్న 30,000. ఓకే, ఈ రెండు యాడ్ చేయండి. 3 + 3 ఎంత? 6, 8 + 8 16, 1, 9 + 9 18 + 1 19, 1, 5 + 5 10 + 1 11, 1, 7 + 4 11 + 1 12. సో 121966 into 30k divided by 30k. అంతే. ఇప్పుడు మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి this gets cancelled. 121966 will be the answer. క్లియర్? వెరీ ఈజీ. అంతే, మీరు ఇలాంటి మోడల్స్ ఉంటాయని మీరు తెలుసుకుంటూ వెళ్తే చాలు, మీరు ఈజీగా సాల్వ్ చేసేయగలరు. ఫైన్. Okay, so I hope this video is clear to you and this will be a homework problem. Now try this question and let me know the answer in the comment section and దీని solution మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరు కన్ఫర్మ్ గా ట్రై చేసి చెప్పండి. నేను ఇందాకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అలానే అసలు ఐడెంటిటీస్ ఏమున్నాయి, నేను ఏ ఐడెంటిటీ అప్లై చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. సరే, మీకు అర్థం కావట్లేదు, ఏం చేస్తారు? న్యూమరేటర్ని సపరేట్గా డినామినేటర్ని సపరేట్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ రెండింటిని సపరేట్గా ట్రీట్ చేస్తే మీకు దీనికో ఆన్సర్ వాల్యూ వస్తుంది కదా, ఆ రెండింటిని డివైడ్ చేసేయండి. జస్ట్ ఇన్ కేస్ మీకు రావట్లేదు అని అనుకుంటే, ఏదైనా ఏ క్వశ్చన్ అయినా, ఇదనే కాదు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. అండ్ ఇది సింప్లిఫికేషన్స్ కదా, ఇలాంటివే ఇంకా different topics like number systems, time, speed and distance, work and time, problems on trains, ilanti chala prati topic meeda I've already made dedicated videos, one shots. I'll be putting all the video links in the description and konni companies previous year questions avanni kuda I've already made into different playlists, but annitivi I'll be providing in the description. If you want to check it, if you want to prepare for any of those, you can check it out. And next meer ఏ topic kavalanukuntunnaro kuda you can ask me in the comments. I'll be definitely providing that. Okay, so if you really liked this video and my explanation, please do give me a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.